నువ్వేదో కొత్తగా వచ్చి హైలైట్ ఏంటంటే టెంపుల్ కి తీసుకుపోతా శారీ కట్టుకొని రెడీ అమ్మన్నాడు. శారీ కట్టుకొని వచ్చింది ఆ పిల్ల చూడు. ఎప్పుడైనా ఇట్లా శారీ కట్టుకున్నావు వాడి కోసం? చీ 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 చీ. నూకి దెంగుతావు చచ్చిపోతావు ముందే చెప్తున్నా సుల్లిగా. నాకు ఇవే వద్దు సాయి. నేను మొన్న కూడా నేను చెప్పినా మళ్ళీ ఏందిరా ఇదంతా కొత్తగా నాకు. అయ్యే కాదు ఇద్దరు మస్తున్నారు. హలో సార్ని కొడుతున్నావు నువ్వు బాస్. ఇట్లా ఎత్తి ఆడ ఏంది ముగ్గురు ఆట ఆడుకుంటా నేను అనుకుంటే ఇప్పుడు సాయి నిన్ను ఫిక్స్ అయిపో. అర్థమైందా? నాకు అవసరం కూడా లేదు నువ్వు. నేను కూడా ఇంకొకరిని తెచ్చుకుంటా. సరే ఏం చెప్పండి చీర కట్టుకోమన్నాడా? అచ్చా పిల్ల కోసం నీ మీద చెయ్యి ఎత్తిన సాయి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ క్రేజీ సనా. సో గైస్ అందరూ చాలా డేస్ నుండి సనా మీద ప్రాంక్ చేయండి, సనా మీద ప్రాంక్ చేయండి అని చాలా మెసేజెస్లో పెడుతున్నారు. భూవి నేను వీడియోస్ చేసిన సనా మీద ప్రాంక్ చేయండి అని చెప్పి నాకైతే మస్తు మెసేజెస్ వస్తున్నాయి. సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ పిల్లనైతే నేనే శారీ కట్టుకోమన్నా. సో నేను ఇప్పుడు సాయికి కాల్ చేసి పైకి రమ్మ, వాడి కింద ఉన్నాడు, వాడికి కాల్ చేసి పైకి రా అని చెప్పి పిలుద్దాం. తర్వాత వాడి ముందే అంతా చెప్తాను నేను. ఇప్పుడే కాల్ చేసిన ఒక 2 minutesలో పైకి వస్తా అంటుండు. సో చూద్దాం సార్ ఎప్పుడు వస్తారేమో. అగో మాస్టర్ వచ్చిండు. సాయ్ ఇది ఎప్పుడు ఫోన్ ఎంత రెడీ సరే కాదు ఈ పిల్లని ఎందుకు రా శారీ కట్టమన్నా. సో ఈరోజు మ్యాటర్ అదే. ఏం లేదు, నేను ఆగురా రే ఆగు. ఏం లేదు, సనాకి నేను చెప్తున్నా. సనా ఇట్లా మీ ఓడు ఈ పిల్లని శారీ కట్టుకొని రమ్మన్నాడు, టెంపుల్కి తీసుకుపోతా అని చెప్పి కాల్ చేసి చెప్దామంటున్నా. ఏమంటా? దేనికి? చాలా అరే 30% నెగిటివ్ వచ్చిన. అరే ఎంతమంది అమ్మాయిలు మీ మధ్యలో వచ్చినా మీరు విడిపోయే కపుల్స్ కాదు, అది అందరికీ తెలుసు. 30% నెగిటివ్ కామెంట్స్ పెట్టినంత మాత్రాన 70% ఎవరైతే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరిని మనం కాదనలేము కదా. ఈ రోజు అయితే ఇది నువ్వు చేయాల్సిందే పక్క. పర్లేదు ఆ మాత్రం చేయలేము. ఆరా వాళ్ళు 70% కోసం ఆడుకుందాం. నేనైతే ఈ రోజు అయితే సనాన్ని మస్తు రెచ్చగొడతా. ఈ పిల్లని ఎందుకు తీసుకోవాలి, నువ్వేం చేస్తున్నావు అని. మస్తు బ్రో సిగ్గు లేకుండా ఆడి దగ్గర పోతున్నావేంది? నువ్వేదో కొత్తగా వచ్చి హైలైట్ ఏంటంటే టెంపుల్ కి తీసుకుపోతా శారీ కట్టుకొని రెడీ అమ్మన్నాడు. శారీ కట్టుకొని వచ్చింది ఆ పిల్ల చూడు. ఎప్పుడైనా ఇట్లా శారీ కట్టుకున్నావు వాడి కోసం? చీ 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 చీ. ఎట్లా చూసినావా? తెల్ల సారీ నల్ల నూకి దెంగుతావు చచ్చిపోతావు ముందే చెప్తున్నా సుల్లిగా. నాకు ఇవే వద్దు సాయి. నేను మొన్న కూడా నేను చెప్పినా మళ్ళీ ఏందిరా ఇదంతా కొత్తగా నాకు. చెప్పవా? నువ్వు తన్నులు తింటావు, ఫిక్స్ అయిపో. అది కాదు నిజంగా చెప్తున్నా. అయ్యే కాదు ఇద్దరు మస్తున్నారు. కాదే కట్టుకున్న మంది అది కట్టుకుంది ఇది నన్నెందుకు బ్రో మస్తున్నారని
నిల్చున్నావు నేను ఓల పక్కన మరి జరుగాడి నుంచి నేను రా నువ్వు నేను ఓల పక్కన ఉన్నా నువ్వు ఇటు వస్తావా రా? నేను రాను ఎందుకు రావు మరి ఇటు నిల్చోదా పక్కన నిల్చో నీ పట్టా భూమిలో చెట్టు నాటుకుంటా సోదారు ఇంచుమించు నీదే పోరా ఇటుకు వచ్చే తిరుగుతుంది హలో ఏంది సాన్ని కొడుతున్నావు నువ్వు బాస్ ఇట్లా ఎత్తి ఆడ నువ్వు తింగిన అనుకో కింద పడుతుంది దమ్ము ఎండ కడియాల్ దస్తి రుమాల్ మస్తు గున్నోడంటిగా పిల్లో ఎందుకన్నా నువ్వు ఎందుకు నాకు పింటలు లేసని తెలుసు ఇట్లా వేస్తే పిచ్చిదాన్ని వేస్తురు రోజు రోజుకి ఇంకోటి నువ్వు నవ్వకురా నేను చంపేసా నేను ఫిక్స్ అయిపో ఆయన తప్పేముంది వాళ్ళ బాస్ నీ అమ్మ నేను దీన్ని కొడతా నేను ఫిక్స్ అయిపోండి ఎందుకు కొడతావు అది సోర కట్టి తీసుకోరా అయినా ఎందుకు సాయి నువ్వు ఆ పిల్ల ఉండగా ఈ పిల్లని ఎందుకు తీసుకోబోతావురా నాకు అర్థం కాదు అన్న అనుకుంటున్నాడు అంటుండే నీకు సపోర్ట్ చేస్తున్నాను అన్న ఏంది ముగ్గురు ఆట ఆడుకుంటా నేను అనుకుంటే ఇప్పుడు కొడతా నేను చూడు నేను నిజంగా చెప్తున్నా నేను పొడుస్తా దీంతోటి నాకు కోపం అమ్మ గుద్దుతాయి నువ్వు కూడా అందరికన్నా బాగుంది మరి ఆ పిల్లని ఎందుకు రా శారీ కట్టుకోమన్నావు ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నావు సనాకి కొరుకుతుంది అరే సరే ఆగే మావాడిని హట్ చేస్తున్నాను ఫ్రీగా ముడుతున్నావు ఇందా పైసలు ఇస్తాను ఇది డబ్బులు ఏ ఒక్క నిమిషం ఏ సాయి ఇట్రా నువ్వు ఏంది ఆగు ఇట్రా ఈసారి ఏం చెప్పి నీకు చీర కట్టుకోమన్నాడా కాదు సనా పిల్లని కొడతానంటే వీడు ఆపుతున్నాడే అయిపోయింది మొత్తం నీ కాపురం మొత్తం పోయింది అయిపోయింది నీకు కాపురం కూలిపోయింది అచ్చా పిల్ల కోసం నీ మీద చెయ్యి ఎత్తిన సాయి ఆ పిల్ల కోసం కాదు నన్ను కొడుతుంది అరే చీర కట్టింది బ్రో నల్ల నల్లని చీర జరుతున్నది సంధ్య వేళ నాది సంధ్య వేళ అర్థమైందా సాయి నిన్ను ఫిక్స్ అయిపో అర్థమైందా నాకు అవసరం కూడా లేదు నువ్వు నేను కూడా ఇంకొకరిని తెచ్చుకుంటా సరే అయినా ఏంది సాయి ఈ కథలు నాకు అర్థం కాదు అరే మీ గొడవ పడుతున్నట్లేదే ఒక్క నిమిషం ఆగండి మీ ఇద్దరు గొడవ పడుతురా అరే అరే కాదే నేను నిన్ను సపోర్ట్ చేస్తున్నా నేను వద్దని చెప్పిన వీడే లేదు ఆ పిల్లతో శారీ కట్టించని చెప్పిండే నేను ఏం చేయమంటావు చెప్పు నీకు అన్యాయం చేస్తున్నా లేదే అది అక్కడ వచ్చింది దగ్గరికి అయ్యా నాకు సంబంధం లేదమ్మా నిజంగా చెప్తున్నా సార్ మీ మమ్మీ నా ఫోన్ ఒక టెన్షన్ లో ఉంది చూడు సార్ నేను నిజంగా చెప్తున్నా నాకు వద్దు సార్ నేను ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నా అన్ని చిల్లర కథలు తెంగుతున్నావు తెలుసా ఫోన్ అసిస్టెంట్ గా పెట్టుకుంటా ఈ ముండకు కూడా తెలియలేదు ఎందుకంటే నీ అమ్మ చెప్ప అలవడతానేది ఎందుకంటే నేను అడగపోతే
అంత అందమైన పిల్ల ఉంచుకొని ఈ పిల్లతో నీకేం పని రా నాకు అర్థం కాదు. బ్రో బ్రో అజ్జా నోరు లేస్తుంది. అరే ఏ రోజైనా నీ మీద నోరు లేచిందా? అజ్జా అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం నీ కొంప కూల్చేసిండే మొత్తం వీడు. మూవీ అంటున్నా సారీ. అజ్జా మూవీ అంటే అట్టున్నట్టు. అమ్మే కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వర్డ్ నేను ఏడు అంటే ఏంది ఇంకా సన్న వద్దా నీకు? KBHP రా ఒక అబ్బాయితో ఉంటున్నావు ఫిక్స్ అయిపోరా. ఎందుకు మళ్ళా? వీళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్. అజ్జా అయిపోయింది, మొత్తం అయిపోయింది. సనకు విసిగి వచ్చింది. సో గాయస్ కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలంటే సనకి ఎవరైనా మెసేజ్ అరే ఇందాక అట్లనే నొక్కిండే. ఎందుకు సాయి నన్ను ఇట్లా చేస్తున్నావు నువ్వు? నీకు ఆ పిల్ల కావాలంటే ఆ పిల్లతో ఉండు కదరా. మా పిల్ల ఏం చేసింది? చూడే ఏందో నాకు ఇదంతా ఇంటర్ దెంగుతుంది రోజు రోజుకి. మనం ముద్దు పెట్టగానే ముద్దు పెట్టించుకున్నా ఇంత గొడవ. షేమ్లెస్ ఫెలో. కాదు నువ్వు రా, నువ్వు కూడా రా మాతోని. చీర కట్టుకో. ఆగు 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 బ్రో, ఆగు బ్రో. ఎందుకు బ్రో నువ్వు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇగో నా చెప్పులు వేసుకోరా, చెప్పులు వేసేసుకోదా. ఇగో వేసుకో. ఎందుకు ఏడికి పోతావు? అరే ఏడికి పోతావు? కాదు ఇది ప్రాంక్, ఇది సరే జరగండి. నాకు మెంటల్ ఇది ప్రాంక్. వదలకపోతే నేను చచ్చినంత తొట్టే వద్దురా. నువ్వు వదలకపోతే మీ అస్సం చచ్చిపోతుంది. నీ అమ్మ దెంగుతా ప్రాంక్ అయిపోయింది. జరుగు జరుగు అయిపోయింది. గాయ్స్ ఇలా ఇట్లానే కొట్టుకొని చేస్తూ ఉంటావు. వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్. గలీజోలు. ఏ ఎండింగ్ చేయకపోతే ఆ పిల్లని వేసుకుంటారు పాపం. వీళ్ళు చేసే ప్రాంతాలకు ఆ పిల్లని ఎందుకే బలి చేయడం? హే గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇలాంటి భువన్ ఒక పిల్లని నడుము మీద ముద్దు పెడుతుంది, మొత్తం పోయేలా వీడియో వచ్చేసారు. ఏందే నువ్వు? ఇది ప్రాంక్. కానీ గైస్ నిజంగానే సారీ కట్టుకోమని చెప్పిండు. ఏ గాయ్స్ ప్రాంకులు అని అడుగురి. వాళ్ళిద్దరు కొంచెం మూడప్ లో ఉన్నారని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తున్నారు. దీన్ని రాగా తీసుకొని పిల్లని ఆపే ఈ పిల్ల వల్ల అసలు నష్టమే లేదు. ఎందుకంటే మీరే కంటెంట్ కావాలంటారు, మీరే ఎంటర్టైన్మెంట్ కావాలంటారు, మీరే వద్దంటారు. నా గుండెకాయ అంటారు. ఎట్లా గైస్ ఇట్లయితే? వాళ్ళకు ఒక అమ్మాయి రాగానే వీళ్ళు విడిపోతారు. వీళ్ళిద్దరు చూడండి. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు? నేనంతా కాదులే అమ్మా. అమ్మో ఇది కట్ కట్. నాకు ఇటువంటి ప్రాంకులు అయినా సరే నేను మస్తు సీరియస్ అవుతా. సినిమా చంప ఇది. అయ్యా మొన్ననే కదా శ్రీలంక పోదామన్నా. గైస్ ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇట్లాంటి ప్రాంక్స్ చేయాలి మాకు కూడా ఐడియాస్ చేద్దామని ప్రాంకులు చేసినాం గైస్. దీన్ని నెగిటివ్ గా తీసుకొని వేసుకోకురా. ఒకసారి పట్టుకో. నేను కొట్టలేదే. కొట్టురా నువ్వు ఎందుకు?